దేవుని మనకు స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం అండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. ఇక్కడ చూడండి, మనకు దేవుని మాట సెలవిస్తున్న మాట ఏమంటే, ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రంలో మనం ఆనందించాలంట. ఆయన వాక్యంలో, ఆయన మాటల యందు కొంతమంది అయితే ఆయన మాటలు వినడం అంటే విరక్తంగా ఉంటుంది. ఆయన మాటలు వింటా ఉంటే వాళ్ళకేమో బాధ, లోపల వేదన, ఎప్పుడురా ఆపేస్తాడు, ఎప్పుడురా అయిపోతుందని అని ఆ విధంగా చీదరించుకుంటుంటారు దేవుని మాటలంటే. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే, దేవుని మాటలు ఏందో ఆనందించాలి, ఆయన ధర్మశాస్త్రం అంది ఆనందించాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఆనందించాలంటే, ధన్యుడిగా ఉండాలంటే నువ్వు ఆయన వాక్యం ఎందు ఆనందించాలి, ఆయన మాటల ఎందు నువ్వు ఆనందించాలి. దివారాత్రం కూడా దాన్ని ధ్యానించాలంట. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనం ఏం చేస్తామంటే, ఒక ఆదివారం వినడము, మనం ఉన్నప్పుడు ఆ రోజు మాత్రం వినడము, తర్వాత ఏదైనా కూటములు పెడితే ఆ రోజు వినడము, ఆ రోజు చదవడము, బైబిల్ ప్రార్థన చేయడం ఆ రోజు మాత్రం చేయడము, మిగిలిన సమయాల్లో దేవుని వాక్యాన్ని దూరంగా పెడుతుంటాం. కొంతమంది అయితే చేస్తారండి, ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తారు, మధ్యాహ్నం కూడా వీలైతే ప్రార్థన చేస్తారు, 3 పూట్ల ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేదని నేను చెప్పను. అయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆశీర్వదించబడాలి నువ్వు. ప్రస్తుతానికి ఇక్కడ చాలా మంది బాధపడే మాట ఏమంటే, ఆశీర్వదించబడలేదే. పక్కలవాడు వెనకాల మన దేవుని దగ్గరకు వచ్చాడు, సంవత్సరంలో ఇల్లు కట్టేశాడు, ఇంకా ఆత్మీయంగా అనేక ఫలాలు పొందుకున్నాడు, భాష మాట్లాడుతున్నాడు, కృపావరం పొందుకున్నాడు, అనేకం పొందుకున్నాడని వ్యసన పడుతుంటారు, బాధపడుతుంటారు. కానీ ఈయనకేమీ రాలేదని బాధపడుతుంటాడు. ఆయన చేస్తున్న పని ఏం తెలుసా? దేవుని వాక్యాన్ని చెప్పినట్టుగా ధ్యానిస్తూ చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు ఏదో పూట చూస్తున్నావు, మందిరానికి వస్తావు, ప్రార్థన చేసుకుంటావు, అంతే. మిగిలినంతా లోకమే. నువ్వు ఏదైతే ఎక్కువ కోరుకుంటావో అది నీ ముందర జరుగుతుంది. నువ్వు మందిరంలోకి వచ్చి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ప్రతి దేవుని సన్నిధిలో కనబెడుతూ ఆయన వాక్యం ధ్యానిస్తే, ఈ వాక్యం నువ్వు ఏది చెప్తుందో ఆ వాక్యం నువ్వు ఫాలో అయితే ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది. ఆయన చెప్పిన మాట నువ్వు చేయాలి. నువ్వు ఆయన చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తూ దేవుని వాక్యము, దేవుని ఆశీర్వాదం నాకు రాలేదంటే ఎలా వస్తుంది? రాదండి. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను బలపరచాలంటే, నువ్వు వేదంగా ఉన్నావు, నువ్వు మరణ పడకల పైన పడి ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు బలమైన మాట, ఆత్మకు బలమైన మాట, నీ శరీర మూలుగులను కూడా, నీ ఎముకలను కూడా తాగగల మాట ఏదంటే దేవుని మాట మాత్రమే. దాన్ని నువ్వు ధ్యానించు. దాని దివారాత్రం దాన్ని ధ్యానిస్తే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ నరాలను దేవుడు ఆ వాక్యం ద్వారా స్వస్థపరచబడతాడు. వాక్యాన్ని పంపి స్వస్థపరచానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆయన వాక్యాన్ని పంపి అనేక ఆశీర్వాదాలు చేశాడు. ఆయన మాట ద్వారా అనేక కార్యాలు జరగబడ్డాయి. ఇదిగో అదే మాటనే దేవుడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అనేది ఆనందించుడి, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా నువ్వు ధ్యానించాల్సిందే. నువ్వు అందరికంటే గొప్పవాడిగా ఉండాలంటే దేవుని వాక్యం ధ్యానించాల్సిందే. నువ్వు ధ్యానించకుండా ఒకసారి ప్రార్థన చేసి, ఆరాధన చేసి, వాక్యం చదివేసి నీకు సమయంతో లోకము, లోక మాటలు, లోక ఆచారాలు, లోక కార్యాలతో నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ ధ్యానిస్తున్నట్టు? అవును, పనులు ఉంటాయి లేదని చెప్పను, ఉద్యోగాలు ఉంటాయి, పనులు ఉంటాయి, అనేక విషయాలు ఉంటాయి, లేదని చెప్పను. కానీ అయితే కూడా నువ్వు మనసులో అన్నా ధ్యానించాలి. వాక్యాన్ని ఏం చదివాను, దేవుడు ఏం చెప్పాడు, ఏ వాక్యం ద్వారా నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దాన్ని
రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు నువ్వు ధ్యానించాలి, మనసులోకి తెచ్చుకోవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడాలనే విషయాల్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఆ కార్యాలు ఆయన వాక్యం నెరవేర్చబడడానికి చాలా అదే చెప్తుంది. దివారాత్రం ధ్యానించాలని చెప్తున్నాడు. దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అని. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించకుండా ఉండనే ఉండడు. ఎందుకంటే ఆయన మాట చెప్పి తప్పేవాడు కాదు. కాబట్టి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూడాలంటే నువ్వు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన వాక్యం నుండి ఆనందించాలి. దేవుడు ఈ వాక్యం దీవించిన ఒక ప్రార్థన చేసుకున్నాం. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవ, స్తోత్రమైన. అవును ప్రభా, నీ మాటలు ధ్యానిస్తే, అవునైనా నీ ధర్మశాస్త్రాన్ని మేము ఆనందిస్తే నువ్వు నన్ను ఆశీర్వదించబడిన వాడుగా నువ్వు అయ్యా లెక్క కట్టావు నాయన. అవును ప్రభా, మేమందరూ కూడా ధ్యానించుటకు ఆశీర్వదించబడకు మాకు సహాయం చేయండి ప్రభా. మాలో ఏదైనా తప్పులు లోపంలో ఏమైనా ఇంతవరకు ఉండినట్లయితే మమ్మల్ని క్షమించి ప్రభా, మాకు సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి. మీ వాక్యాన్ని మేము ధ్యానించేవారుగా, ఆనందించేవారుగా, మీ వాక్యంలో మేము ఆనందించేవారుగా ఉండటకు సహాయం చేయండి. అవును ప్రభా, నీ వాక్యము అయ్యా తండ్రి నరనరంలో మూలుగులతో సహా మమ్మల్ని స్వస్థపరచుది వాక్యం నాయన. అవును ప్రభా, నీ మాట మమ్మల్ని స్వస్థపరుస్తుంది, నీ మాట మమ్మల్ని ఆశీర్వదించజేస్తుంది నాయన. అలాంటి వాక్యాన్ని మేము ధ్యానించుటకు సహాయం చేయండి. మీరే ముందు నడిపిస్తారని, మీరే మహిమ కార్యము జరిగిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.